అండ్ యోగి కాత్రే గారు, ప్లీజ్, ఐ ఓ యూ ఏ స్పీచ్ యాక్చువల్లీ. మీడియా మిత్రులకు నమస్కారం అండి. అలాగే వేదికను రికరించినటువంటి పెద్దలకు, రామదాస్ గారికి, మా డైరెక్టర్ సత్య గారికి అండ్ హీరో గారికి నా నమస్కారాలు. సత్య నా ఫ్రెండ్, చాలా రోజుల నుంచి మేము కలిసి ట్రావెల్ అవుతున్నాం. స్టోరీ చెప్పిన వెంటనే బాగుంది, కొత్తగా ఉంది, అండ్ స్పెషల్లీ టైటిల్ చాలా బాగుంది అని అనుకున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సత్య గారికి, అలాగే మా ప్రొడ్యూసర్స్ గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక ఎస్, ఈ సినిమాని వెనక ఉండి నడిపించిన క్యాప్టెన్ ఇప్పుడు మాట్లాడతారు. ఎస్ ప్లీజ్, డైరెక్టర్ గారు. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ముఖ్యంగా వేణుగోపాల్ గారికి. లేట్ అయినందుకు ఏమనుకోవద్దు. ఈరోజు ఈ ప్రోగ్రాం జరగడానికి మెయిన్ రీజన్ అయితే రామదాస్ గారు అండి. ఆయనే ముందు నడిపిస్తున్నారు మా మూవీని. సో ఈరోజు ట్రైలర్ లాంచ్, అదే గెస్టుల గురించి అయితే మేము ఎక్కువ ఆలోచించలేదు. మీడియాని ఎక్కువ టార్గెట్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఒక చిన్న సినిమా బతకాలంటే మీడియా వల్లే అవుతుంది. సో దాన్ని బిలీవ్ చేసి మీరుంటే చాలు అన్నట్టుగా మేము ఈరోజు ఫిక్స్ అయ్యి మరీ చేసుకుంటున్నాం. సో మీరు కోఆపరేట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేసి జనాల్లోకి తీసుకెళ్తారని మరీ కోరుకుంటున్నానండి. అలాగే రామదాస్ గారి గురించి చెప్పాలి. ఈ మూవీ ఇప్పుడు రెడీ అయ్యి రిలీజ్ అవుతుందంటే మెయిన్ రీజన్ ఆయన అండి. ఆయన మీద ఉన్న ధైర్యంతోనే మేము ముందుకెళ్తున్నాం. ఆయన కూడా అలాగే సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ముఖ్య అతిథిగా వచ్చిన వీరశంకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అని, కానీ ఆయన ఇక్కడ లేరు. మెయిన్ ఇప్పుడు హీరో గురించి మాట్లాడాలి. సో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా తను నాతోనే జర్నీ చేస్తూ ఉన్నాడు. యాజ్ ఎ హీరోగా ఇదిగా అవ్వకుండా సో ప్రతి వర్క్లోనే ఇన్వాల్వ్ అవుతూ ఇక్కడ దాకా వచ్చామంటే తను కూడా వన్ ఆఫ్ ద రీజన్ అండి. అలాగే నా ప్రతి టెక్నీషియన్, ముఖ్యంగా రోషన్ కానీ మురళి కానీ చాలా కష్టపడ్డారు. రోషన్ అయితే సరే మేము సినిమా చేసాము వచ్చాము, దానికి బిఫోర్ స్టోరీ డిస్కషన్లో కూడా ఎలా కావాలి ఏంటంటే నేనైతే కొంచెం టార్చర్ చేశాను రోషన్ అయితే, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. సో తనైతే హీ డిడ్ ఏ ఎక్సలెంట్ జాబ్ అండి. అది మీరు చూసారు కూడా సాంగ్స్ విషయంలో కానీ. మంచి సింగర్సు, రెహమాన్ గారు లిరిసిస్ట్ మీకు తెలిసే ఉంటుంది, బెస్ట్ లిరిసిస్ట్ ఆయన తెలుగు ఇండస్ట్రీలో. అలానే మురళి, కెమెరామెన్ మురళి, తను కూడా నాకు విజువల్స్లో కానీ అన్ని విధాలుగా చాలా సపోర్ట్ చేశాడు. సో ఇంత విజువల్స్ ఇంత బ్యూటీగా వచ్చినాయంటే మెయిన్ రీజన్ మురళీ కృష్ణ వర్మ. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, నువ్వు రాలేదు. ఓకే, నెక్స్ట్ హీరో అయిపోయింది. అలాగే మా డాన్స్ మాస్టర్ రవి గారు, ఆయన డాన్స్ మాస్టర్గా పనిచేస్తూ కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశారు. ప్రతి సెట్లో ప్రతి విషయం ఆయన దగ్గర నుండి చూసుకున్నారు. అలాగే రెంటుకోటి ధర్మ గారు. సో వీళ్ళందరూ. అలాగే కో ప్రొడ్యూసర్గా రామశెట్టి వెంకట సుబ్బారావు గారు, ఆయన కూడా ఆయన సపోర్ట్ ఆయన ఇచ్చారు. ప్రతి దాంట్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి ముందుకు తీసుకొచ్చారు. నెక్స్ట్ మా ఎడిటర్ కూడా చాలా కష్టపడ్డాడు, ప్రవీణ్ పూడి అసిస్టెంట్ అండి. తను కూడా తన వరకు ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంతా పెట్టి మాకు అవుట్పుట్ ఇచ్చాడండి, చాలా బాగా ఇచ్చాడు. ఓకే, అలాగే మా డిజైనర్ కూడా చాలా మంచి పోస్టర్స్ డిజైన్ చేసి ఇచ్చాడు. ఓకే అండి. నెక్స్ట్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మాధవ్ గారికి కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ప్రతిసారి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మౌనిష్ గారు, ఇప్పుడు ఈరోజు ఇది ఇంత సంతోషంగా జరుగుతుందంటే మెయిన్ రీజన్ మౌనిష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మోహన్ కూడా యాజ్ అన్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ కూడా సెట్లో ప్రతి విషయాన్ని కూడా దగ్గర నుండి చూసుకున్నాడు. అలాగే అశోక్, జబర్దస్త్ అశోక్ కానీ, దుర్గాజీ కానీ, బాబీ కానీ ఎవ్రీ టైం అంటే వాళ్ళ ఆర్టిస్ట్గా పనిచేస్తూనే పని అయిపోయింది కదా అనుకోకుండా ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యి నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ. నేను మిగతా విషయాలు సినిమా టైంలో మాట్లాడతాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ పిలువగానే వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.